సినీ గేయ రచయిత వడ్డేపల్లి కృష్ణ మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు. అమెరికాలోని పలు తెలుగు అసోసియేషన్స్తో సంబంధం ఉన్న వడ్డేపల్లి కృష్ణ మృతికి పలు తెలుగు సంఘాలు కూడా సంతాపం వ్యక్తం చేశాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి మొదలైన వడ్డేపల్లి కృష్ణ తన సాహిత్య సృజనతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. లలిత గీత రచయితగా, ప్రామాణిక పరిశోధకునిగా, టెలివిజన్ ధారావాహికల దర్శకునిగా, గీత రచయితగా, వివిధ డాక్యుమెంటరీల రూపకర్తగా, అనేక పుస్తకాలతో పాటు ఆడియో ఆల్బమ్స్ రూపకర్తగా, సంగీత నృత్య రూపకాల రచయితగా, వివిధ నాటక రచయితగా విభిన్న కోణాల్లో తన రచనా నైపుణ్యంతో వడ్డేపల్లి కృష్ణ సాహిత్య సేవలు అందజేశారు. తెలుగు సినీ సాహిత్యంలో ప్రత్యేక ముద్ర వేశారు. భానుమతి దర్శకత్వం వహించిన రచయిత్రి సినిమా కోసం రైటర్గా మారారు కృష్ణ. అయితే ఈ సినిమా ఆలస్యంగా విడుదల కావడం, దీనికంటే ముందు పిల్ల జమీందార్ సినిమా విడుదల కావడంతో ఈ చిత్రం ఆయన మొదటి సినిమాగా రికార్డుల్లోకెక్కింది. ఆయన దర్శకత్వం వహించిన ఎక్కడికి వెళుతుందో మనసు చిత్రంలో సాయి కుమార్ హీరోగా నటించారు. 2017లో వచ్చిన లావణ్య విత్ లవ్ బాయ్స్ డైరెక్ట్ చేశారు. అలాగే అంతరించిపోతున్న గోవులపై గోభాగ్యం అనే డాక్యుమెంటరీ చిత్రాన్ని తీశారు. ఆ చిత్రం ఇంటర్నేషనల్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్లో బహుమతులు గెలుచుకుంది. బతుకమ్మ, ఆత్మహత్య, నేతనలు వంటి డాక్యుమెంటరీస్ని తీసి జాతీయ స్థాయిలో స్పెషల్ జ్యూరీ అవార్డ్స్ అందుకున్నారు. టెలివిజన్లో భక్త కవి పోతన, భారతీయ సంస్కృతి శిఖరాలు వంటి సీరియల్స్ ను డైరెక్ట్ చేసి బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రచయితగా, దర్శకునిగా, వ్యాఖ్యాతగా, నంది అవార్డ్స్ కమిటీ చైర్మన్ గా, ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్ జ్యూరీ మెంబర్ గా, పాడుతా తీయగా పాటల కార్యక్రమానికి జడ్జిగా, ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరొందారు కృష్ణ. అమెరికాలోని పలు తెలుగు అసోసియేషన్స్ నిర్వహించిన సాహిత్య సమావేశాలకు ఆయన హాజరయ్యేవారు.